ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవానికి ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం ముస్తాబైంది. దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. 27వ తేదీన మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ కళ్యాణ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పిస్తారు. శ్రీ సీతారాముల కళ్యాణానికి సిద్ధమైన భద్రాచలం ఆలయం వద్ద నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాద్రి రామయ్య కొలువు తీరిన భద్రాచల శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే హోలీ పౌర్ణమి నుంచి కూడా వసంతోత్సవ కార్యక్రమం నుంచి కూడా స్వామివారిని పెళ్లికొడుకు కార్యక్రమం, తలంబరాలు కలిపే కార్యక్రమం నుంచి కూడా ఈ యొక్క కృతువు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 27వ తారీఖు స్వామివారి కళ్యాణ మహోత్సవం, 28 ఈ యొక్క పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ అసలు ఈ యొక్క శ్రీరామనవమికి జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటనేది మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. స్వామి, చెప్పండి, అసలు ఈ యొక్క కార్యక్రమం ఏ రోజు నుంచి మొదలవుతుంది? ఈ యొక్క బ్రహ్మోత్సవాల ప్రసిద్ధి ఏంటి? శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో జరిగేటువంటి వార్షిక ఉత్సవాలలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు చాలా విశేషమైనటువంటివి. అయితే ఈ బ్రహ్మోత్సవాలకి మనకి పూర్వరంగంగా మనకి పాడ్యమి నుంచి, అంటే ఉగాది ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ ఉగాది నుంచి కూడా మనకి అంకురారోపణ మొదలైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించి మనకి సప్తమి నాడు అగ్ని ప్రతిష్ఠ మొదలైనటువంటి కార్యక్రమాలను చేపడతారు. ఈ అగ్ని ప్రతిష్ఠ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆనాటి నుంచే మనకి నవాన్నిక బ్రహ్మోత్సవ దీక్ష అనేటువంటిది మనకి ప్రారంభమవుతుంది. ఆనాటి నుంచి కూడా మనకి పూర్ణిమ వరకు కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా రోజుకొకటి తప్పున మనకి జరుగుతుంటాయి. ఇలా జరిగేటువంటి కార్యక్రమాలలో మనకి బాగా ప్రసిద్ధి పొందినటువంటిది, విశేషమైనటువంటి ప్రాచుర్యం కలిగినటువంటి ఉత్సవం మనకి శ్రీరామనవమి నాడు జరిగేటువంటి కళ్యాణ ఉత్సవము. దీనికన్నా ముందు రోజు మనకి 26వ తారీఖు, ప్రస్తుతం ఈ 26వ తారీఖు సాయంత్రం నాడు మనకి కళ్యాణం ముందు రోజు ప్రతిసారి కూడా ఎదుర్కోలు ఉత్సవం అని చెప్పేసి చేస్తారు. మనకి మిథిలా స్టేడియం దగ్గర అమ్మవారు ఉంటారు. అలాగే మనకి వైకుంఠ ద్వారం దగ్గర స్వామివారిని వేంచేపు చేసి ఉభయుల యొక్క గుణగణాలను చాలా గొప్పగా కీర్తించడం జరుగుతుంది. ఇదందరూ కూడా చూచి ఆ ఆదర్శ దంపతుల యొక్క గుణగణాలను తెలుసుకునేటువంటి అవకాశం ఉండేటువంటి గొప్ప ఉత్సవంగా ఎదుర్కోలోత్సవం ప్రసిద్ధి చెందింది. మర్నాడు మనకి ఉదయం తెల్లవారుజామున స్వామివారి యొక్క ఆలయాలను తెల్లవారుజామున సుమారు 2 గంటలకల్లా తీసి ఆ తర్వాత మనకి 8 గంటల నుంచి ఉదయం ధ్రువమూర్తుల కళ్యాణాన్ని కూడా ఇక్కడ మనకి ఆచరింపజేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి స్వామివారు ఊరేగింపుగా బయలుదేరి శిల్పకళా శోభితమైనటువంటి కళ్యాణ మండపంలో స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంలో అనేక ప్రత్యేకతలు చోటు చేసుకున్నటువంటి ఈ కళ్యాణంలో మనకి సాధారణంగా స్వామివారి యొక్క కళ్యాణం ఎప్పుడు జరిగింది అంటే మనకి రామాయణం ప్రకారము ఆనాడు ఫాల్గుణ మాసంలో ఉత్తరా నక్షత్ర నాడు కళ్యాణం జరిగినట్లుగా మనకి రామాయణం ద్వారా తెలుస్తోంది. అయితే మరి పుట్టినరోజు నాడు కళ్యాణం ఏమయ్యా అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. యస్యావతార సమయేతస్య కళ్యాణమాచరేత్ అనేటువంటి ఆగమ శాస్త్రానుసారము ఏ దేవుడు ఏ రోజునైతే అవతరిస్తాడో ఆ దేవుడి యొక్క కళ్యాణాన్ని ఆ రోజు ఆచరించాలి అనేటువంటి ఆగమ శాస్త్రానుసారము ఆనాడు రామదాసు గారు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా ప్రతినిత్యం మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీరామనవమి నాడు మనకి సీతారాముల కళ్యాణం భద్రాచల క్షేత్రంలో జరుగుతుంది. అయితే ఒకసారి శ్రీరామనవమి నిర్ణయాలలో అటు ఇటు తేడాలనేటువంటివి వస్తుంటాయి. అలా వచ్చినటువంటి సందర్భంలో కూడా శ్రీరామనవమిని భద్రాచలం వారు ఏనాడైతే నిర్ణయం చేస్తారో ఆనాడే ఇతరత్రా మిగిలిన వాళ్ళందరూ కూడా కళ్యాణోత్సవాన్ని చేసుకునేటువంటి అవకాశం ఉంది. అలా గొప్పనైనటువంటి పండుగగా శ్రీరామనవమి అంటే పుట్టినరోజు నాడు కళ్యాణం జరగటానికి ఒక గొప్ప వేదికగా అవ్వాలనేటువంటి క్షేత్రం మనకి భద్రాచలము. అలా జరిగేటువంటి కళ్యాణంలో మనకి ఆనాడు తానీషా మొదలైనటువంటి వారు ముత్యాల తలంబరాలను పంపిస్తూ ఉండేవారు, పట్టువస్త్రాలను. దాన్ని మనకి ప్రజాప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆనాటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో వాటిని తీసుకువచ్చి ఆనాడు స్వామివారికి సమర్పిస్తారు. ఇలా జరిగేటువంటి కళ్యాణంలో స్వామివారి యొక్క కళ్యాణ అక్షతలు చాలా చూసినట్టయితే ప్రత్యేకత. దీనిలో కూడా మనకి ఎరుపు రంగులో ఉంటాయి. ఇతరత్రా కళ్యాణాల్లో మనకి పసుపు రంగులో ఉండేటువంటి తలంబరాలు ఈనాడు మాత్రం ఎరుపు రంగులో ఉంటాయి. అదొక ప్రత్యేకత. ఇలా అనేకమైనటువంటి ప్రత్యేకతలలో కూడుకున్నటువంటిది మనకి భద్రాచల రామచంద్రమూర్తికి జరిగేటువంటి కళ్యాణోత్సవం. ఆ మర్నాడు మనకి స్వామివారి యొక్క పట్టాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ పట్టాభిషేకం రామాయణ పారాయణ పరిపూర్తిని పురస్కరించుకుని చేసేటువంటి మహోత్సవము. ఈనాడు చక్రవర్తి కాగబోయేటువంటి రామచంద్రమూర్తికి మనకి పాదుకాది మొకుట పర్యంతం కూడా అనేకమైనటువంటి రాజలాంఛనాలను సమర్పిస్తారు. దీనికి మనకి రాష్ట్ర గవర్నర్ గారు దీనిలో మనకి ప్రధానంగా ఉండి వారి నేతృత్వంలో మనకి ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించబడడం ఒక ప్రత్యేకత. ఆ తర్వాత మనకి పూర్ణిమ నాడు ఆ పూర్ణాహుతితో ఈ కార్యక్రమంతో ఇక మనకి బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయి. ఇలా
ఎంతో విశేషంగా జరిగేటువంటి ఈ కార్యక్రమాలను తిలకించడానికి అశేష ప్రజానీకం భక్తజనం కూడా భద్రాచలం చేరుకుని రామచంద్రమూర్తి కళ్యాణాన్ని వీక్షిస్తూ పరమానందాన్ని పొందుతుంటారు. అటువంటి దివ్యమైనటువంటి ఉత్సవాన్ని మీ అందరూ కూడా దర్శించి ధరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. ఇది మొత్తగా చూసుకుంటే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు అయితే పౌర్ణమి నుంచి కూడా ఈ యొక్క వసంతోత్సవాలు కొనసాగుతుంటాయి. బ్రహ్మోత్సవాలు కూడా ఈ యొక్క 26వ తారీఖున స్వామివారికి ఎదుర్కోల కార్యక్రమం జరుగుతుంది. ఆ తెల్లారి స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకైతే భక్తులకైతే సౌకర్యం కల్పించాం. తర్వాత 20 ఏదైతే శనివారం రోజు కూడా ఈ యొక్క స్వామివారి పట్టాభిషేక కార్యక్రమాలు జరుగుతాయని అర్చకులు తెలుపుతున్నారు. మొత్తగా ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని తిలకించినట్లయితే సకల పాపాలు హరిస్తాయంటూ కూడా సకల పుణ్యాలు కూడా దక్కుతాయంటూ కూడా అర్చకులు తెలుపుతున్న పరిస్థితి. ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ కంచి శ్రీనివాసరావు, తిరుపతిరావు, జీవితంలో భద్రాచలం నుంచి.